విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ. మూవీ స్టోరీ వచ్చేసి హీరోయిన్ వచ్చేసి హీరోని లవ్ చేస్తుంది. బట్ హీరో అయితే ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో 20 ఇయర్స్ ఏజ్ గ్యాప్ అయితే ఉంటుంది. సో ఆ తర్వాత ఏం జరిగిందనేదే స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, డీసెంట్గా ఉంది. మూవీ స్టార్ట్ అవ్వడమే స్పోర్ట్స్ సైడ్ స్టార్ట్ అవుద్ది. అలా అని కంప్లీట్లీ స్పోర్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ హీరో ఇంట్రడక్షన్ కోసమే. ఆ తర్వాత డీసెంట్ ఎమోషన్స్ తోటి తీసుకెళ్లారు. ఇంటర్వెల్ వరకు పర్లేదు, డీసెంట్గా వెళ్ళిపోద్ది. అండ్ కామెడీ కూడా మూవీ మొత్తంలో అక్కడక్కడ మాత్రమే వర్క్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఒక 30 to 40 మినిట్స్ చాలా బాగుంది. బట్ ఆ తర్వాత కంప్లీట్లీ స్లో అవుద్ది మూవీ. అండ్ చాలా వరకు లెంతీ ఫీల్స్ కూడా అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్లో ఎమోషన్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ రేంజ్లోనే డీసెంట్గా వర్కౌట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్. సాంగ్స్ వచ్చేసి ఒక సాంగ్ బాగుంది, బట్ రెస్ట్ ఆఫ్ ది సాంగ్స్ అయితే బాగాలేవు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉన్నట్టు కూడా అనిపించలేదు, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగాలేదు. డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఎమోషన్స్ అయితే పర్లేదు, డీసెంట్గానే హ్యాండిల్ చేశాడు. కానీ మూవీలో అనవసరంగా అవసరం లేకపోయినా హీరో క్యారెక్టర్కి ఎలివేషన్స్ ఇవ్వడం, అలాగే ఫైట్ సీన్స్ పెట్టడం ఇలాంటివి చాలానే చేశాడు. అవి లేకుండా మూవీ తీసుంటే ఇంకా బాగుండు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్గానే మెయింటైన్ చేశారు. పర్ఫార్మెన్సెస్ వచ్చేసి సూర్య ఎమోషనల్ సీన్స్లలో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. బట్ రెస్ట్ ఆఫ్ ది మూవీలో జస్ట్ డీసెంట్గా పర్ఫామ్ చేశాడు. మమిత పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చింపేసింది. అసలు చాలా సీన్స్ అక్కడ ఏం లేకపోయినా తన పర్ఫార్మెన్స్ వల్ల హైలైట్ అయ్యాయి. ఓవరాల్గా నాకైతే మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.